నేనే పర్ఫెక్ట్, నేనే కరెక్ట్, నా మాటే తథ్యం, నా విధానమే తథ్యం, ఇంకెవరి మాట లెక్క చేయనటువంటి విధానం. వీళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. దయచేసి కొన్ని సందర్భాల్లో వారి పంతం నగ్గించుకోవడం కోసం ఎదుటివారిని అబాస్పాలు చేసేటువంటి గుణం ఎవరికైతే ఉంటుందో వారే మూర్ఖులు. అర్థమైందా? వారి పంతం నగ్గించుకోవడం కోసం ఎదుటివారిని నీచులుగా చూపించే యత్నం ఎవరు చేస్తూ ఉంటారో వారే మూర్ఖులు. సో నేను చెప్పిందే వేదం, నేనే పర్ఫెక్ట్, నేనే కరెక్ట్, నేనే ఇంకా నాకు తిరుగులేదు, నా మాటే వేదం అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో వారే మూర్ఖులు. విషయం చెప్పంటారా? ఎవరి మాట లెక్క చేయనటువంటి వారు, ఎవరి మాట ఏ మాత్రం ఖాతరు చేయనటువంటి వారు వారే మూర్ఖులు. విషయం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏ మాత్రం ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోనకుండా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞానంగా ఆలోచించరు, మేలుకరంగా ఆలోచించరు, ఇతరులకు దీవునికరంగా ఆలోచించరు, కుటుంబ క్షేమం కోసం ఆలోచించరు. గుడ్డిగా నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఒక వన్ సైడ్ అంటారు చూసారా, డిసైడ్ అయిపోయి ఆ విధంగా ప్రయత్నం చేసేటువంటి యత్నం చేసేటువంటి వారే మూర్ఖులు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా.